కొంతకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ తగాదాలు రచ్చకెక్కాయి. ఈ విషయంలో చాలా కాలంగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తున్నా ఇంతవరకు ఎవరూ ధృవీకరించలేకపోయారు. మోహన్ బాబు ఆయన తనయుడు నటుడు మంచు మనోజ్ విడివిడిగా డయల్ 100కి ఫోన్ చేశారు. తనపై కుమారుడు దాడి చేశాడని మోహన్ బాబు, తనపై తన భార్యపై మోహన్ బాబు దాడి చేసి కొట్టారని మంచు మనోజ్ పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ ఆస్తులు తిరుపతి జిల్లాలోని శ్రీ విద్యా నికేతన్ స్కూల్ వ్యవహారంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగిందని సమాచారం. దీంతో పోలీసులు పహాడీ షరీఫ్ పిఎస్ పరిధిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. మరోపక్క మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకోలేదని మోహన్ బాబు పిఆర్ఓ మీడియాకు వివరణ ఇచ్చారు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పిఎస్లో ఫిర్యాదు చేసినట్లుగా ప్రచారం అవుతున్నవని, ఊహ నిజమైతే కథనాలను మోహన్ బాబు పిఆర్ఓ చెప్పుకొచ్చారు.